అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి సీతం కళాశాలలో ఎన్సీసీ సెలక్షన్లు జరుగుతున్నాయి. అయితే ఈ సెలక్షన్లో తీవ్ర అపరిస్థితిని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయికి 19 సంవత్సరాలు, పాలవలస సాయి, గరుగుబెల్లి మండలం వద్వోలు గ్రామం పాలవలస సాయి కుమార్ లేడు అనే ఒక మాటని ఈరోజు పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్సీసీ సెలక్షన్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఎన్సీసీతో మక్కువతో ఈరోజు ఎన్సీసీ సెలక్షన్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో 1600 మీటర్స్ ఎన్సీసీ పరుగు పందెం అయితే జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆ పరుగు పందెంలో అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి హుటాహుటిన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యం, అలాగే ఎన్సీసీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి కారులో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. తీసుకొని వస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడని మరి కొందరు చెప్తున్నారు, మరి కొందరు ట్రీట్మెంట్ అవుతుంటే చనిపోయాడని మరి కొందరు చెప్తున్నారు. ఏదైనా ఈరోజు పూర్తిగా సాయి కుమార్ మన మధ్య లేడు అనే ఒక బాధనైతే మాత్రం తీవ్రంగా అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు, ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే ఆ రోదన హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక చెట్టంత కొడుకుని ఈరోజు కోల్పోయినటువంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఒక అగమ్య గోచరంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, చాలా ఆ తల్లి ఆవేదన, ఆత్మ రోదన అయితే వర్ణాతీతంగా అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబెల్లి మండలం వద్వోలు గ్రామానికి చెందినటువంటి పాలవలస సాయి మన మధ్య లేడు అనే ఒక పూర్తిగా ఒక చీకటి లోకాన్ని చేసి వెళ్ళిపోయాడంటూ ఆ తల్లి రోదన అయితే మాత్రం మనకైతే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా పూర్తిగా వాళ్ళకి సంబంధించిన బంధువులు అంతా కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బంధువు కూడా ఉన్నారు. ఆ బంధువుతో కూడా మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. చెప్పండి బ్రదర్, అబ్బాయి ఎలా ఉండేవాళ్ళు ఏంటి, మనతో పాటు ఏంటి, ఇక్కడ కాలేజ్ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఏం చెప్తున్నారు, మీకు ఏం చేశారు? అబ్బాయి చాలా యాక్చువల్ ఆరోగ్యవంతుడండి. దెర్ ఈజ్ స్మాల్ మిస్టేక్ ఇన్ ద కాలేజ్ యాజమాన్యంలో ఉంది. ఆ యాజమాన్యం మిస్టేక్ వల్లనే ఈరోజు చనిపోయాడు. చాలా ఆరోగ్యవంతుడు, ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళేవాడు. కానీ కాలేజ్ నెగ్లిజెన్సీ వల్ల ఈరోజు చనిపోయాడు. 10 గంటల లోపే చేసేయాలి ఎటువంటి ఈవెంట్స్ ఏమైనా సరే, అది చేయలేదు. ప్రాపర్ ఎక్విప్మెంట్ మెడికల్ కిట్ పెట్టాలి, అది చేయలేదు. ఆ నెగ్లిజెన్సీ వల్ల ఈరోజు మాకు మా సాయి కుమార్ కావాలి. తిరిగి కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తారో తెలియదు, మా సాయి కుమార్ని తీసుకొచ్చేమని చెప్పండి. అధికారులు ఏం చెప్తున్నారు? అడిగారు కదా మీరు, అడుగుతుంది మాట్లాడుతుంటే ఏమంటున్నారు అధికారులు? మేము అక్కడ నుంచి తీసుకొచ్చాము ఇక్కడికి, కానీ ఇక్కడికి తీసుకొచ్చేలోపు చనిపోయారు. కారులో తీసుకొచ్చాము అని చెప్తున్నారు అధికారులు. కానీ అంబులెన్స్లో తీసుకొచ్చి ఉంటే మా సాయి మాకు ఈరోజు బ్రతికేవాడు. ఇంకా సాయి కుమార్ తలకు బంధువులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎలా జరిగింది అంటున్నారు, ఏమంటున్నారు? కాలేజ్ యాజమాన్యం ఏమంటున్నారు? ఎన్సీసీ యాజమాన్యం ఏమంటున్నారు? ఎన్సీసీ యాజమాన్యం మేము ఇక్కడికి పిలవటం వలన క్యాంప్కి వచ్చాను తప్ప మా ప్రమేయం ఏమి ఉండదు, దీంతో మాకు సంబంధం ఉండదనే చెప్తున్నారండి. కాలేజ్ యాజమాన్యాన్ని ఏం అడిగినా ఆన్సర్ ఉండట్లేదండి. అక్కడ ఏమైనా ఎక్విప్మెంట్ ఉందా, కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయటానికి అడిగితే డాక్టర్ ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆ డాక్టర్ అంటూ ఎవరు ఏంటి అంటే ఇప్పటి వరకు అతను ఎవరు ముందుకు రాలేదు. కనీసం మార్నింగ్ 6 to 10 లోపు ఏదైనా ప్రోగ్రామ్ అది రన్నింగ్ అది పెట్టుకున్నా బాగుంది. ఎంత ఎండతో 10 గంటల తర్వాత పెట్టారు. 10 గంటలప్పుడు జరిగింది అంటున్నారు. మరి ప్రాపర్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. కనీసం అక్కడ జరిగిన తర్వాత అయినా ఫస్ట్ ఆ గోల్డెన్ మినిట్స్లో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ సర్వీస్ ఇవ్వాలి. అలా ఇచ్చామంటూ ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళని ఏం అడిగినా వాళ్ళ నుంచి ఎక్కువ రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదండి. ఎటువంటి రెస్పాన్స్ లేదు. వింటున్నారు, మాకు బాధగా ఉంది అని చెప్తున్నారు తప్పించి మేము అడిగిన దానికి సరైన సమాధానం రావట్లేదండి కాలేజ్ యాజమాన్యం నుంచి. అంటే ఇప్పుడు మీతో పాటు ఇక్కడ మోచు దగ్గరికి వచ్చారు కదా, ఏమంటున్నారు? తనతో పాటు అక్కడ డాక్టర్స్ కూడా కంటిన్యూగా వచ్చారు, ఏమన్నారు? డాక్టర్స్ మార్నింగ్ ఏమన్నారంటే ఇక్కడికి వచ్చేసరికి డెత్ అయ్యిందని చెప్పారండి. నాకు చెప్పటం, కాలేజ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము తీసుకొచ్చినప్పుడు బ్రతికున్నాడని వాళ్ళు చెప్పారు. 2 మాటలు విన్నాను, కానీ ఏది క్లారిటీగా నిజమన్నది తెలియటం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు యాజమాన్యం ఏమంటున్నారంటే మేము వెహికల్లో ఎక్కించుకొని ట్రీట్మెంట్ సిపిఆర్ ఇచ్చామంటున్నారు. ఎవరు ఇచ్చారంటే ఒక ట్రైనడ్ పర్సన్ కాదు, ఒక కనీసం అక్కడ ఫస్ట్ ఎయిడ్ పెడతారు కదా, స్టాఫ్ కూడా ఎవరు లేరు.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ సిపిఆర్ ఇవ్వలేరు కదండి. ఒక టెక్నికల్ పీపుల్ ఇవ్వగలరు. వాళ్ళు ఇచ్చేటట్టు ప్రాపర్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చి ఉంటే మా బిడ్డ బ్రతుకునేమో. తర్వాత బ్రతకకపోయినా అది వేరే విషయం, కానీ సరైన ఎక్విప్మెంట్తో తీసుకురాలేదు, వాళ్ళ నిర్లక్ష్యమేమో అని మాకు అనిపిస్తుందండి. ఈ ఇష్యూ ఎలా జరిగిందంటే ఏంటి, ముఖ్యంగా చూసుకుంటే ఎన్సీసీ ఇటువంటి సెలక్షన్ జరిగేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ ఉండాలి, అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఈరోజు ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్ పరిస్థితి ఇదంతా ఎలా జరుగుతుంది అంటారు ఏంటి? మీరు కంటిన్యూగా ప్రతి ఒక్క కాలేజీలు కూడా పరిశీలిస్తూ ఉంటారు, ఏంటి పరిస్థితి? సాధారణంగా ఎన్సీసీ సెలక్షన్స్ జరిగేటప్పుడు ఉదయం చల్లగా ఉండేటువంటి టైంలో ఎన్సీసీ రన్నింగ్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు చేయడానికి అవకాశం ఉండాలి. కానీ కళాశాల యాజమాన్యాలు ఇవేవి పట్టించుకోకుండా మిట్ట మధ్యాహ్నం ఎండ టైంలో కూడాను రన్నింగ్లు ఇలాంటివన్నీ చేయడం వలన విద్యార్థులు ఎక్కువ దూరాన్ని పరిగెట్టలేక అంతకుతో నేను సెలెక్ట్ అవుతానా అవనా అనే భయాందోళనలతో ఉండడం వలన ఉన్నపల్లంగా గుండాగి చనిపోవడం, పడిపోవడం అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. కనీసం సెలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు కానీ, అదేవిధంగా కనీసం మంచినీరు సదుపాయం కానీ ఇలాంటివి అనేక సదుపాయాలను ముందుగానే ఉంచుకోవాలి. ఒక వెహికల్ని ఎమర్జెన్సీ అయ్యేటప్పుడు అక్కడ పడిపోయిన వెంటనే తీసుకురావడానికి ఒక వెహికల్ని, ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరుగుతున్నాయని ముందుగానే ఊహించి ఖచ్చితంగా ఇటువంటివన్నీ ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాలి. కానీ ఈరోజు ఏ కళాశాల యాజమాన్యాలు కూడా సెలక్షన్ జరిగేటప్పుడు ఇవేవి తీసుకోవట్లేదు. దానివల్ల విద్యార్థుల ప్రాణాలకి ప్రమాదంగా మారుతూ ఉంది. కాబట్టి ఇక నుంచి అయినా సరే కళాశాల యాజమాన్యాలు ఇటువంటి సెలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అన్ని ప్రిస్క్రిప్షన్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో చూసాం కదా, తీవ్ర ఆవేదన, రోదన, ఏం చేయలేనటువంటి పరిస్థితి, పూర్తిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఆ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం చేయాలో, ఎక్కడ కనీసం ఎలా ఉండాలో కూడా తోచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఉద్వాల గ్రామం అంతా కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీటెక్ చేసినటువంటి విద్యార్థి ఈరోజు చాలా ప్రయోజనకుడు అవుతాడని చాలా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ కుటుంబంలో పూర్తిగా అన్ని ఐడియాస్ లేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్తున్నారు, కేవలంగా అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యం చేసినటువంటి నిర్లక్ష్య కారణంగానే ఈరోజు మా వ్యక్తి పూర్తిగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎన్సీసీ దాని సెలక్షన్ జరిగే టైంలో సరైనటువంటి ఎక్విప్మెంట్ లేవని కూడా మరొక వ్యక్తి చెప్తున్నారు. ఎందుకంటే ఊటీనా తీసుకుని వచ్చేసారు, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఉంటే బాగుండు అంటూ కూడా మరొక వ్యక్తి చెప్తున్నారు. ఏదేమైనా మాకైతే మా సాయి కుమార్ మాకు కావాలంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తున్నాయి. ఆ కుటుంబంలో తీవ్ర విషాదమైనటువంటి పరిస్థితులు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక విద్యార్థి ఈ విధంగా జరగడం పట్ల కాలేజీ అంతా కూడా పూర్తిగా విషాద శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ తోటి విద్యార్థులు అలాగే ఆ గ్రామస్తులు అంతా కూడా ఈరోజు ఇక్కడ మార్చురీ దగ్గర కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మా మధ్య సాయి కుమార్ లేడు అనే ఆ పదం అయితే మేము వినలేము అంటూ కూడా మరొక వైపు అయితే తీవ్ర రోదనలు అయితే వినిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.